Hey guys, welcome back to my channel. Today's video ఏంటంటే how I got natural skin glow on my skin అనేది చెప్పబోతున్నా. సో గైస్ చాలా మంది నా స్కిన్ కేర్ రొటీన్ అయితే అడిగారు. సో ఇంట్లో ఉన్న హోమ్ రెమెడీస్ తోనే న్యాచురల్ గ్లో అనేది సో ఎలా వస్తుందో ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నా. సో గాయస్ నాలాగా మీ స్కిన్ కూడా చాలా గ్లో రావాలంటే సో నేను చెప్పే ఈ హోమ్ రెమెడీ యూజ్ చేయండి. మీ స్కిన్ చాలా గ్లోయింగ్గా కనిపిస్తుంది. సో నేను చెప్పే ఈ స్కిన్ కేర్ రొటీన్లో 4 స్టెప్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి క్లెన్జర్, అండ్ సెకండ్ స్టెప్ వచ్చేసి స్క్రబ్, థర్డ్ స్టెప్ వచ్చేసి జెల్, అండ్ ఫోర్త్ స్టెప్ వచ్చేసి మాస్క్, ఫేస్ మాస్క్. సో ఈ స్కిన్ కేర్ వచ్చేసి నేను ఎవ్రీ 15 days వన్స్ అయితే చేస్తాను. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో న్యాచురల్ గ్లో వస్తుంది మీ స్కిన్కి. సో ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గాయస్. సో ఫస్ట్ అయితే రోజ్ వాటర్తో ఫేస్ మొత్తం క్లీన్ చేసుకోవాలి. సో ఈ రోజ్ వాటర్ యూస్ చేయడం వల్ల స్కిన్ రిఫ్రెషింగ్గా ఉంటుంది. అండ్ ఇందులో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉండడం వల్ల సో స్కిన్ సెల్స్ని ప్రొటెక్ట్ చేసి ఇరిటేషన్ రాకోకుండా ఉంచుతుంది. సో ఈ రోజ్ వాటర్ డైలీ కూడా మనం యూస్ చేయొచ్చు. ఈ రోజ్ వాటర్ ఏ స్కిన్ టైప్ వాళ్ళైనా యూస్ చేయొచ్చు. సో ఈ రోజ్ వాటర్ యూస్ చేయడం వల్ల మన స్కిన్ pH బ్యాలెన్స్ని మెయింటైన్ చేసి మన స్కిన్కి హైడ్రేషన్ ఇస్తుంది. సో ఫేషియల్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ అయితే ఇలా హెయిర్ ర్యాప్ వేసుకుందాము. సో హెయిర్కి అంటకుండా ఉంటుంది. సో గైస్ ఇలాంటి హెయిర్ ర్యాప్ మీకు కూడా కావాలంటే నైకాలో అవైలబుల్ ఉంది. సో దీని లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో చెక్అవుట్ చేయండి. సో ఇప్పుడైతే ఫేషియల్ స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఒక బౌల్ తీసుకొని అందులో రా మిల్క్ యాడ్ చేసుకుందాం. సో రా మిల్క్ యాడ్ చేసుకొని సో కాటన్తో కానీ ఏదైనా వెట్ వైప్స్తో కానీ సో మిల్క్లో డిప్ చేసి ఫేస్ సర్క్యులర్ మోషన్లో మసాజ్ చేసుకోవాలి. సో ఈ రా మిల్క్ ఫేస్ పైన మనకి క్లెన్సింగ్ లాగా ఉపయోగపడుతుంది. మెయిన్లీ డ్రై స్కిన్ వాళ్ళకి, సెన్సిటివ్ ఉన్న స్కిన్ వాళ్ళకైతే బాగా పనిచేస్తుంది. ఈ మిల్క్ క్లెన్జర్ యూస్ చేయడం వల్ల ఫేస్ పైన ఉన్న డర్ట్, ఆయిల్ రిమూవ్ చేసి మన స్కిన్ని గ్లాసీ స్కిన్గా మారుస్తుంది. సో గైస్ ఇప్పుడు ఫేస్ వాష్ చేసుకొని వచ్చేస్తాను. సో ఇప్పుడు సెకండ్ స్టెప్ ఏంటంటే ఒక బౌల్లో షుగర్ యాడ్ చేసుకొని సో అందులో 1 tablespoon కాఫీ పౌడర్ యాడ్ చేస్తున్నాను. సో ఏదైనా తీసుకోవచ్చు మీరు, కాఫీ పౌడర్ మీకు నచ్చింది. సో నేనైతే ఫిల్టర్ కాఫీ పౌడర్ యాడ్ చేశాను. సో నెక్స్ట్ అయితే వర్జిన్ కోకోనట్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఇది వచ్చేసి ప్యూర్ కోకోనట్ ఆయిల్. సో ఇవన్నీ బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసి మన స్కిన్ పైన స్క్రబ్ లాగా సో సర్క్యులర్ మోషన్లో రొటేట్ చేసుకుంటూ స్కిన్కి క్లీన్ చేసుకోవాలి. సో ఇలా యూస్ చేయడం వల్ల మన స్కిన్ పైన డెడ్ సెల్స్ కానీ సో బ్లాక్ హెడ్స్ అన్నీ రిమూవ్ అవుతాయి. ఈ కాఫీ స్క్రబ్ యూస్ చేయడం వల్ల మన స్కిన్ చాలా స్మూతనింగ్ అండ్ బ్రైటర్ ఎఫెక్ట్ ఇస్తుంది. అండ్ ఇందులో ఉన్న యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ రెడ్నెస్ని అండ్ పఫీనెస్ని తగ్గించి అండ్ మన స్కిన్ బ్లడ్ సర్క్యులేషన్ని ఇంప్రూవ్ చేసి మన స్కిన్కి న్యాచురల్ గ్లో ఇవ్వడానికి పనిచేస్తుంది. గాయ్స్ ఈ కాఫీ స్క్రబ్ చాలా జెంటిల్గా మన ఫేస్ పైన రొటేట్ చేస్తూ సో స్క్రబ్ చేసుకోవాలి. సో ఇలా 5 to 10 minutes చేసిన తర్వాత ఫేస్ వాష్ చేసుకోవాలి.
సో ఇప్పుడు థర్డ్ స్టెప్ చూద్దాం. ఒక బౌల్లో హనీ వేసుకుందాం, ప్యూర్ హనీ. అండ్ ఒక రా టమాటో తీసుకుందాము. సో టమాటో తీసుకొని సో టూ స్లైసెస్గా కట్ చేసుకుందాం. సో అలా కట్ చేసుకొని సో ఏదైతే మనం హనీ యాడ్ చేసామో అందులో డిప్ చేస్తూ సో ఫేస్కి కొంచెం కొంచెంగా అప్లై చేస్తూ ఏదైతే టమాటో ఉందో అది స్క్వీజ్ చేస్తూ సో ఫేస్ పైన అప్లై చేసుకోవాలి. ఈ హనీ యూస్ చేసేటప్పుడు మనం హెయిర్కి తగలకుండా చూసుకోండి. సో హెయిర్కి తగిలితే మాత్రం వైట్ హెయిర్గా మారుతుంది. సో ఈ హనీ అండ్ టమాటో యూస్ చేయడం వల్ల మన స్కిన్ ట్యాన్ రిమూవ్ అవుతుంది ఫేస్ పైన. అండ్ స్కిన్కి హైడ్రేషన్ ఇస్తూ న్యాచురల్ గ్లో అవ్వటానికి పనిచేస్తుంది. ఈ టమాటో అండ్ హనీ యూస్ చేయడం వల్ల అన్ఈవెన్ స్కిన్ టోన్ ఉన్న వాళ్ళకి ఈవెన్ స్కిన్ టోన్గా మారుతుంది. బట్ కొన్ని స్కిన్కి ఈ రా టమాటో వల్ల స్కిన్ ఇరిటేషన్ రావచ్చు. సో యూస్ చేసే ముందు ప్యాచ్ టెస్ట్ కంపల్సరీగా చేసుకోండి, అప్పుడే కొంచెం బెటర్గా ఉంటుంది అండ్ స్కిన్ ఇరిటేషన్ కాకుండా ఉంటుంది. ఇలా 15 to 20 minutes మసాజ్ చేసుకోండి ఫేస్ పైన. ఏవైనా డెడ్ సెల్స్, యాక్ని అండ్ డార్క్ స్పాట్స్ ఉంటే రిమూవ్ అవుతుంది. సో ఇలా మసాజ్ చేసుకున్న తర్వాత ఫేస్ వాష్ అయితే చేసుకోండి. సో ఫేస్ వాష్ సో లూక్ వార్మ్ వాటర్తో ఫేస్ అయితే వాష్ చేసుకోండి. ఇప్పుడైతే నెక్స్ట్ స్టెప్ చూద్దాం. సో ఒక బౌల్లో బేసన్ తీసుకుందాం. సో బేసన్లో కొంచెం పసుపు యాడ్ చేసి కొంచెం కుంకుమ పువ్వు యాడ్ చేస్తున్నాను. సో కుంకుమ పువ్వు యాడ్ చేసిన తర్వాత సో రోజ్ వాటర్ వేసి సో థిక్ పేస్ట్ లాగా మిక్స్ చేసుకుందాం. ఈ విధంగా మిక్స్ చేసుకొని ఫేస్ మొత్తం ఈవెన్గా అప్లై చేసుకోవాలి. సో ఇలా ఫేస్కి మొత్తం అప్లై చేసుకొని సో ఒక 10 to 15 minutes ఆగిన తర్వాత ఫేస్ వాష్ చేసుకోవాలి. సో ఈ బేసన్ అండ్ టర్మరిక్ యూస్ చేయడం వల్ల స్కిన్లో ఉన్న యాక్ని తగ్గించి ఆయిల్నెస్ని కంట్రోల్ చేసి మన స్కిన్ కాంప్లెక్షన్ బ్రైటన్ చేస్తుంది. అండ్ ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ యాక్నీని ఫైట్ చేసి డార్క్ స్పాట్ని తగ్గించి మన స్కిన్ రేడియంట్ గ్లో ఇస్తుంది. సో ఈ మాస్క్ వేసుకోవడం వల్ల స్కిన్ టైటన్ అవుతుంది. సో 15 to 20 minutes అయిన తర్వాత స్కిన్ డ్రైగా మారుతున్నట్టు అనిపిస్తుంది అండ్ స్కిన్ టైటన్ అయినట్టు కూడా అనిపిస్తుంది. సో ఇప్పుడైతే నార్మల్ వాటర్తోనే ఫేస్ వాష్ చేసుకుందాం. సో ఇక్కడ చూడండి డ్రై అయిపోయింది మాస్క్ మొత్తం. సో నార్మల్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకున్నా. సో చూడొచ్చు. సో ఈ ఫేషియల్ వల్ల చాలా న్యాచురల్ గ్లో ఉంటుంది ఫేస్కి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో గైస్ చూసారు కదా టుడేస్ వీడియో. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. టిల్ దెన్ bye bye, love you guys.